చందమామ కథలు. ఇద్దరు అన్నదమ్ముల కథ. సుమపురి రాజు కీర్తిసేనుడు మహావీరుడు, శాంతికాముడు. అతని ధర్మ పరిపాలనలో ప్రజలు ఏ లోటు లేకుండా సుఖసంతోషాలతో కాలం గడిపారు. అతని భార్య ప్రియంవదకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆమె ఎన్నో నోములు పూజలు చేసింది, అయినా ఆమె కోరిక తీరలేదు. చివరకు రాణి బలవంతం మీద కీర్తిసేనుడు స్వయంప్రభ అనే రాజకుమార్తెను వివాహమాడాడు. కొంతకాలం తర్వాత స్వయంప్రభ ఒక మగబిడ్డను కన్నది. రాజు పరమానందం చెంది ఆ బిడ్డకు విజయసేనుడని పేరు పెట్టాడు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు పెద్దరాణి ప్రియంవద కూడా ఒక మగపిల్లవాణ్ణి కన్నది. రాజు అతడికి ఆదిత్యసేనుడు అని నామకరణం చేశాడు. క్రమంగా విజయసేనుడు, ఆదిత్యసేనుడు పెరిగి పెద్దవారై గురుకులంలోకి రాజగురువు దగ్గర సకల విద్యలు అభ్యసించారు. ముఖ్యంగా క్షౌత్ర విద్యల్లో ఇరువురు అద్వితీయమైన ప్రతిభను సాధించారు. విద్యాభ్యాసం ముగించుకొని వచ్చిన కుమారులను చూసి రాజు కీర్తిసేనుడు చాలా గర్వపడ్డాడు. అయితే ఆ సరికి బాగా వృద్ధుడైపోయిన కీర్తిసేనుడికి ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే, రాజ్యాచారం ప్రకారం పెద్ద భార్య కుమారుడికి పట్టాభిషేకం చేయాలి. కానీ ఆమె కుమారుడైన ఆదిత్యసేనుడు చిన్న భార్య కొడుకైన విజయసేనుడి కంటే వయసులో చిన్నవాడు. రాజు ఏమి చేయడమా అని తీవ్రాలోచనలో ఉండగా పక్కనే ఉన్న హిమగిరి రాజు సహస్రాక్షుడు సుమగిపురి మీదికి దండెత్తాడు. సహస్రాక్షుడు అమిత బలశాలి. వృద్ధుడైన కీర్తిసేనుడు యుద్ధం చేయగల స్థితిలో లేడు. అతని కుమారులిద్దరూ శక్తిమంతులు, శౌర్యం కలవారు, కానీ అనుభవశూన్యులు. అటువంటి వారిని యుద్ధరంగానికి పంపడం మేలవుతుందా? సహస్రాక్షుడి దాడిని గురించి తెలుసుకున్న విజయసేనుడు, ఆదిత్యసేనుడు అతన్ని యుద్ధంలో ఓడించి తమ వీరత్వాన్ని చాటాలని ఉవ్విళ్ళూరారు. రాజు కీర్తిసేనుడు వాళ్ళతో, నాయనలారా, మన శత్రువైన సహస్రాక్షుడు అమిత బలశాలి, అతన్ని ఓడించడం అంత తేలిక కాదు అన్నాడు. అందుకు విజయసేనుడు, నాన్నగారు, మీరు మాకు పిరికి మందు పోస్తున్నారు అన్నాడు. విజయమో వీరస్వర్గమో తేల్చుకొనియండి అన్నాడు ఆదిత్యసేనుడు ఉత్సాహంగా. అందుకు రాజు కీర్తిసేనుడు, కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కండబలం ఒకటే చాలదు, బుద్ధిబలం కూడా కావాలి. ఏం చేయాలో శాంతంగా ఆలోచిద్దాం అన్నాడు. ఆ సాయంత్రం కీర్తిసేనుడు తన కుమారులతో యుద్ధ వ్యూహం గురించి మాట్లాడుతుండగా ఒక సేవకుడు వచ్చి, మహారాజా, మంత్రపాలుడు అనే పండితుడు తమ దర్శనార్థం వచ్చాడు అని చెప్పాడు. కీర్తిసేనుడు ఆయన్ని పంపవలసినదిగా సేవకుడికి ఆదేశించాడు. మంత్రపాలుడు వస్తూనే విజయసేనుణ్ణి, ఆదిత్యసేనుణ్ణి ఒక్కసారి పరీక్షగా చూసి విజయస్తు అని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం విన్న రాజు కీర్తిసేనుడు, పండితోత్తమ, బలవంతుడైన శత్రువుతో యుద్ధం ఆసన్నమైన ఈ సమయంలో మీ ఆశీర్వచనం మాకెంతో ధైర్యం కలిగిస్తున్నది అన్నాడు. అప్పుడు మంత్రపాలుడు, మహారాజా, నాకు శక్తి రూపిణి అనే మంత్రం తెలుసు. దాని సాయంతో ఒక వ్యక్తికి గల శక్తిని మరొక వ్యక్తిలో ప్రవేశపెట్టగలను. అందువలన ఆ రెండో వ్యక్తి అమిత బలశాలి అవుతాడు. అయితే ఈ విధంగా శక్తిని మరొకరిలో ప్రవేశపెట్టడానికి మొదటి వ్యక్తి అనుమతించాలి. అంతేకాక ఆ ఇద్దరూ రక్త సంబంధం కలవారై ఉండాలి. కార్యం సాధించాక రెండో వ్యక్తిలో ప్రవేశపెట్టిన శక్తిని మొదటి శక్తికి తిరిగి ఇవ్వవచ్చు. అద్భుతమైన ఈ విద్య సాయంతో మీకు యుద్ధంలో తప్పక విజయం సిద్ధించగలదు అని చెప్పాడు. కీర్తిసేనుడు మంత్రపాలుణ్ణి, పండితోత్తమ, మీ అభిప్రాయం మరికొంత వివరంగా సెలవీయండి అని కోరాడు. అందుకు మంత్రపాలుడు, యుద్ధంలో నీ కుమారులిద్దరూ ఒకేసారి సహస్రాక్షుణ్ణి ఎదిరించకపోవడం క్షౌత్రధర్మం అనిపించుకోదు గదా. అయితే ఎవరో ఒకరు అతని మీద కత్తి దూసి జయించడం కల్లా నా శక్తి రూపిణి మంత్ర సాయంతో నీ ఇద్దరి కుమారుల్లో ఒకరి శక్తిని మరొకరిలో కూడా కలిపితే అతడు సహస్రాక్షుడితో పోరాడి విజయం సాధించగలడు. అప్పుడు అతడి శౌర్యాన్ని అందరూ అభినందించడమే కాక మీ రాజ్య ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుంది అన్నాడు. పండితోత్తమ, మీ ఆలోచన అద్భుతంగా ఉన్నది, అలాగే చేద్దాం అన్నాడు రాజు కీర్తిసేనుడు. అయితే అందుకు ఆదిత్యసేనుడు ఒప్పుకోక, ఈ చేయబోయేది
మోసం అనిపించుకుంటుంది. మీరెన్నడూ మోసంతో గెలవాలని భావించడు. విజయసేనుడి శక్తిని కూడా తీసుకుని సహస్రసేనుణ్ణి జయించడం నాకిష్టం లేదు. అలా చేయగా వచ్చే కీర్తి ప్రతిష్టలు నాకు సంతోషం కలిగించలేవు అన్నాడు తీవ్ర స్వరంతో. దానికి విజయసేనుడు శాంతంగా, ఆదిత్య, నీ అభిప్రాయం పొరపాటు. మనం చేయబోయేది మోసమేమీ కాదు, రాజనీతి. రాజ్య సంరక్షణ మన ప్రథమ బాధ్యత. అందుకు మనం ఏమి చేసినా ధర్మమే అవుతుంది అన్నాడు. అయితే విజయ, తమ్ముడు తన శక్తినివ్వడానికి అంగీకరిస్తే ఒంటరిగా సహస్రాక్షుడితో యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధమేనా అని రాజు కీర్తిసేనుడు అడిగాడు. విజయసేనుడు సరే అన్న మీదట ఆదిత్యసేనుడు వీరుడు ప్రాణత్యాగానికైనా వెనుదీయడు గాని శక్తిహీనుడుగా మారడానికి సమ్మతించడు. సహస్రాక్షుణ్ణి ఓడించడానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచిద్దాం అన్నాడు. తండ్రి కొడుకుల సంభాషణ వింటున్న మంత్రపాలుడు కల్పించుకుని, వాదోపవాదాలకు ఇది సమయం కాదు. ఒక పని చేయండి. మీలో ఒకరు మీ శక్తిని మీ తండ్రి గారికి ఇవ్వండి. ఆయనే శత్రువుతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు అన్నాడు. విజయసేనుడు అందుకు కూడా తన సమ్మతిని తెలియజేశాడు. అయితే ఆదిత్యసేనుడు ఆ పద్ధతికి అంగీకరించక తన శక్తిని విజయసేనుడికి ఇవ్వడానికి, అతన్నే యుద్ధ రంగానికి పంపడానికి సమ్మతించాడు. కానీ ఇందుకు ముందుగా ఒకసారి ఏకాంతంలో మంత్రపాలుడితో మాట్లాడాలని కోరాడు. మంత్రపాలుడు ఆదిత్యసేనుడితో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత తన మంత్ర ప్రభావంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలో ప్రవేశపెట్టాడు. తర్వాత విజయసేనుడు సైనిక బలంతో యుద్ధరంగానికి వెళ్ళి సహస్రాక్షుడితో ద్వంద్వ యుద్ధం చేసి ఘన విజయం సాధించాడు. విజయసేనుడు నగరానికి రాగానే రాజు కీర్తిసేనుడు అతడిలో ప్రవేశపెట్టిన శక్తిని తిరిగి ఆదిత్యసేనుడి పరం చేసేందుకు మంత్రపాలుడి కోసం కబురు పంపాడు. అయితే అతడి జాడ తెలియలేదు. కీర్తిసేనుడు బాగా ఆలోచించి ఆదిత్యసేనుడికి రాజ్యాభిషేకం చెయ్యాలని నిర్ణయించాడు. ఈ సంగతి విన్న విజయసేనుడు తండ్రితో, నాన్న, శత్రువుతో ఒంటరిగా పోరాడి విజయం సాధించిన వాణ్ణి నేను. అందువల్ల నన్ను కాదని తమ్ముడికి పట్టాభిషేకం చేయబోనడం అధర్మం అనిపించుకోదు. పైగా ఆదిత్యసేనుడిప్పుడు శక్తిహీనుడు. అయినా అతడికి రాజ్యం కట్టబెట్టాలనుకుంటే మా ఇద్దరి మధ్య కత్తి యుద్ధం ఏర్పాటు చేయండి. గెలిచిన వాడు రాజవుతాడు అన్నాడు. విజయసేనుడికి ఆదిత్యసేనుడికి మధ్య కత్తి యుద్ధం ఏర్పాటు చేయబడింది. అందుకు ఆదిత్యసేనుడు మెరుపు వేగంతో కత్తి తిప్పుతూ అందరూ ఆశ్చర్యపడే విధంగా విజయసేనుడి చేతిలోని కత్తి దూరంగా పోయి పడేలా కొట్టాడు. శక్తిహీనుడైన ఆదిత్యసేనుడు తనకెలా అంత సులభంగా ఓడించగలిగాడో అర్థం కాక ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయి విజయసేనుడు తన ఓటమిని అంగీకరించి ఆదిత్యసేనుడు సుమపురి రాజు కావడానికి సమ్మతించాడు. ఆదిత్యసేనుడి పట్టాభిషేకం జరిగాక ఒకనాడు కీర్తిసేనుడు చిన్న భార్య స్వయంప్రభ భర్తను, మీరు నా కుమారుడైన విజయసేనుణ్ణి కాక ఆదిత్యసేనుణ్ణి రాజుగా చేశారన్న అసూయ నాకు ఏ కోసానా లేదు. శత్రువైన సహస్రాక్షుణ్ణి ఓడించి రాజ్యాన్ని రక్షించవలసిన క్లిప్త సమయంలో కూడా ఆదిత్యసేనుడు తన శక్తిని విజయసేనుడికి ఇవ్వడానికి ఒక మాత్రాన ఒప్పుకోలేదు. కానీ నా కుమారుడు విజయసేనుడు అన్నిటినీ తన సంసిద్ధతను తెలియబరిచాడు. ఇంకొక విషయం ఏమిటంటే మంత్రపాలుడు తన శక్తి రూపిణి మంత్రంతో ఆదిత్యసేనుడి శక్తిని విజయసేనుడిలో ప్రవేశపెట్టాడు కదా. అయినా అతడు విజయసేనుడిని సునాశయంగా కత్తి యుద్ధంలో ఎలా ఓడించగలిగాడు అని అడిగింది. అందుకు కీర్తిసేనుడు చిరునవ్వు నవ్వి, వీరుడెన్నడూ స్వశక్తినే నమ్ముకోవాలి గాని మంత్రశక్తులను కాదు. ఎందుకంటే ప్రతిసారి మంత్రశక్తుల్లో సిద్ధులైన వారు మనకు సహాయం చేస్తామంటూ రారు. అందుకే ఆదిత్యసేనుడు శత్రువును ఓడించేందుకు మరేదైనా ఆలోచన చేద్దామన్నాడు. కానీ అతడు ఒకసారి తన శక్తిని అన్నకిచ్చేందుకు అంగీకరించాక వివేకి కనుక అతడికి ఒక అనుమానం కలిగింది. అందుకే ముందుగా మంత్రపాలుడితో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు అంటూ ఇంకా ఏమో చెప్పబోయాడు. కానీ స్వయంప్రభ భర్త మాటలకు అడ్డు తగిలి మంత్రపాలుడే మైనట్టు ఆదిత్యసేనుడికి కలిగిన అనుమానం ఏమిటి అని అడిగింది. యుద్ధంలో
విజయం సాధించాక విజయసేనుడు బుద్ధి వక్రించవచ్చనేదే ఆదిత్యసేనుడి అనుమానం. అందుకే ముందుగా అతడు మంత్రపాలుడితో ఏకాంతంగా మాట్లాడి యుద్ధానంతరం తన శక్తిని తానే స్వయంగా తిరిగి తెచ్చుకునేందుకు అవసరం అయిన మంత్రాన్ని తెలుసుకుని ఉంటాడు. ఈ సంగతి తెలిస్తే విజయసేనుడు ఆగ్రహంతో అతడి మీద పగబట్టి ఏ హత్యా ప్రయత్నమూ చేయవచ్చు. అందుకే మంత్రపాలుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా నగరం వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు కీర్తిసేనుడు.